ఈరోజు అనంతపురంలో జరిగిన సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అందరినీ కూడా పూర్తి స్థాయిలో చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడుతుంది. అంటే దీని నుంచి ప్రజలకేం ఉపయోగం లేదు. ప్రజల ధనాల్ని వాడుకుంటూ ప్రజాధనాన్ని ఊరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికిమాలిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు ఈరోజు కృష్ణ గారు కానీ అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట. మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు, తెలుగుదేశం లీడర్లకు కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకు జనసేన కావచ్చు, ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరితోనూ అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని అనిపించుకోగలిగిన వ్యక్తులు. అటువంటి వాళ్ళను ఈరోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళంగానే ఏదో ఏబిఎన్, టీవీ5 అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్ళు చేయడం అనే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే మనకి ఏ రకంగా అంటే పోకాలం దగ్గర పడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు, రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమేరిపోతా ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా కనపడుతుంది. దాంట్లోనూ ఒక వ్యక్తిని, సరే విలేకర ఇంకోరు అనేది పక్కన పెడదాం, ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్షస ఆనందం పొందేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడైనా 10 మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీసం ఎవడన్నా ఆపడానికి వెళ్తాడు. ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద, మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి. అంటే ఇప్పుడు మనం పొద్దునుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా వాటర్ బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు, దానితో పాటు గుడ్లు పెట్టుకొని ఈరోజు తిరుక్కుంటా ఏదో ఒక పిక్నిక్లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనే దానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు. ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రభుత్వంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఇటువంటి సంఘటనలు అనేటివి చూసినట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేసింది కాబట్టి నా కొడుకుకి పిచ్చి పరాకాష్ఠకు చేరిందనమాట. వదిలేకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలు అనేటివి జరిగేటివి కాదు. ఈరోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళ మీద పడ్డారు, పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు అదే వీడియో బయటికి రాకుండా పోయిందంటే ఏదో ఇంకా అవసరమైనట్టు రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళనే పట్టపోయి లోపలేసే పరిస్థితి కూడా, జర్నలిస్టులను లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ పనికిమాలిన పనికి, ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడం ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది. దీన్ని చాలా రౌడీలకి, వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కండువాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసుల్ని కూడా. ఈరోజు కాకి బట్టలు తీసేసిన సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితికి వస్తుంది పోలీసుల మీద. దయచేసి ఆ ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో, ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. కొంచెం సైడ్ దేబా, సైడ్ ప్లీజ్, కొంచెం సైడ్ దేండి, కొంచెం సైడ్ దేబా. బాబు
ఫోన్ చేయండి సార్. టైం పడుతుంది. బాబుతో మాట్లాడారు. ఒకసారి మాట్లాడు. హలో అన్నా అన్నా ఇదేనా అది అన్నా అవును 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 అన్నా నేను ఫ్రాక్చర్ ఏం లేదు. ఓకే ఏమి అన్నాను వేరే ఇబ్బంది ఆ వీడియో తీసిండే నేనే కదా తీసి పట్టుకుంటా అంటే వీడియో కూడా వీడియో తీస్తాను పరిగెత్తినాడు పన్నాడు. తర్వాత చేస్తాం.
సురేష్ అన్న వీడియోలన్నీ తీసింది మనవాడు పరిగెత్తి వస్తుంటే కాళ్ళు అని ఈరోజు ఎవిడెన్స్ షార్ట్స్ తీసింది మనవాడు. లేదు నువ్వు ఈ క్లిప్పింగ్స్ కన్నా రాకపోయిందంటే ఏం జరిగిందో కూడా తెలిసేది కదా. నమస్తే. అవును అవును కదిరి అది కదిరి పాపను కొనడం మొదలు పెట్టినప్పుడు ఇట్లాంటివే చర్యలు పోటీ చేసిన ఎట్లా అంటే దాని అర్థం ఏంటంటే పండుతాను నేను పంపించడం కాదు ఇష్టంగా కానీ ఇష్టం టైం బాగా పోయడం అన్నం ఒకదాన్ని నెలకి కిందేసాయి బయట బయట వీళ్ళంతా ఇష్టంలో ఉంది బయట బయట లోపల కాదు డనిల్ డనిల్ కుమార్ లైవ్ పెట్టాను. మంచోడు సైజ్ ఏనుకున్నాను అన్నయ్య రాని మాట్లాడండి కృష్ణ పాపం జర్నలిస్టే కాదు
కొద్ది డౌన్ చేసుకో కెమెరామెన్ కెమెరా ఎక్కువసేపు ఓకేనా సిద్ధం సభకు అక్కడ వెళ్ళినటువంటి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వారిపైన అతి దారుణంగా దాడి చేయడం అంటే ఈ రకంగా దాడి చేయడమా అంత దుర్మార్గమైనటువంటిది ఇది. ఇప్పుడు వైసీపీకి అసలు కూడా పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పత్రికా విలేకరులు టీవీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేకుంటే ఇవాళ సమాజం ఉందా అని నేను అడుగుతా ఉన్నా అని దాని అంతా కూడా కవర్ చేసేటువంటి వాళ్ళ హక్కు లేదా? దాడి చేయడం అంటే అసలు అక్కడ దీంట్లో వాట్సాప్లో అంతా చూస్తూ ఉంటే వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత గగురుపాటు పొడిచేటువంటి పద్ధతుల్లో ఎంత దాడులు చేస్తూ ఉన్నారు అంటే మొత్తం అంతా కూడా మనిషిని మరణించేటువంటి పద్ధతుల్లో మీరంతా కూడా దాడులు కనపడతా ఉన్నాయి. దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నటువంటి పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా ప్రశ్నించే హక్కు కూడా కనపడ్డంలా అసలు మీరు దాడి చేసేటువంటి తీరేమది? ఇవాళ ఈ రకంగా దాడులు చేస్తారా? విలేకరుల పైన, ఎలక్ట్రానిక్ మీడియా పైన దాడులు చేస్తా ఉన్నారంటే పోయేకాలం వచ్చిందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా దీనికి వ్యతిరేకంగా దాడులకు నిరసనగా రేపే కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం దగ్గర కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, సిపిఎం ఇతర సోదరులతో మాట్లాడి ఇవాళ దానికంతా కూడా సరైనటువంటి పద్ధతుల్లోనే ఇదంతా కూడా చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దీని దాడుల వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ya sih kurang